ధారు సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి సందర్భంగా ఈసీఐఎల్ చౌరస్తాలో గౌడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మేడ్చల్ మల్కాజ్గిరి ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. పాపన్న జయంతి సందర్భంగా ట్యాంక్ బండ వద్ద పాపన్న విగ్రహ ప్రతిష్టాపనకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయడం హర్షించదగ్గ విషయమని గౌడ జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ ముత్య ముఖేష్ గౌడ్ అన్నారు. పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషియా వెంటనే విడుదల చేయాలని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తాళ్ల ఆనంద్ గౌడ్ డిమాండ్ చేశారు. గౌడ వృత్తిదారులకు చెట్టుపై నుంచి కింద పడకుండా ప్రభుత్వం సేఫ్టీ మోకులు అందించాలని కూడా వారు కోరారు. ఈసీఐఎల్ చౌరస్తాలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నేడు ట్యాంక్ బండ్ వద్ద పాపన్న గౌడ్ విగ్రహానికి భూమి పూజ చేస్తున్నందుకు సంతోషిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో బీసీలకు కూడా 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్తున్నారు. కానీ అన్ని పార్టీలు కూడా ఎందుకు చేస్తురో ఏం చేస్తురో అర్థమైతలేదు. అందరు ధర్నాలు చేస్తురు. మరి ఎవరు సాధించాలి బీసీలకి? మనందరం బీసీలందరం కూడా అన్ని కులాలుగా ఏకమై పాపన్న ఆశయ సాధనలో నడుచుకుంటూ రాజ్యాధికారం సాధించుకోవాలని కోరుకుంటున్నాను. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌడు ముద్దుబిడ్డ శ్రీ సర్వాయి పాపన్న గౌడ్ గారి 375వ జయంతిగా అందరం కూడా ఏకం చేసి గోల్కొండ కోటను కైవసం చేసుకున్న ఒక మహావీరుడు పాపన్న గౌడ్ గారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైన ట్యాంక్ బండ్ మీద విగ్రహాన్ని పెట్టించి వారికి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించాలని ఈ సందర్భంగా మేము గౌడ సోదరులందరి తరఫున మరియు బడుగు బలహీన అందరి తరఫున మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక 370 సంవత్సరాల క్రితమే ఒక నైజాం పోరాటం చేసి ఒక బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహా వ్యక్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు. కాబట్టి సందర్భంగా బలుగు గౌడ్లే కాదు బీసీలందరూ కూడా ఏకం చేసి మనందరం కూడా రాజ్య